గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి, గౌరవ రాష్ట్రంలో ఉన్నతాధికారులు ఎవరైతే లైన్లో ఉన్నారో వారందరికీ, గౌరవ జిల్లా కలెక్టర్లు, గౌరవ జిల్లా ఎస్పీలు, ఉన్నతాధికారులు, పోలీసు యంత్రాంగం అందరికీ హృదయపూర్వక నమస్కారం. గడిచిన కొన్ని గంటల నుంచి కొన్ని ప్రాంతాల్లో ఇంతకుముందు సిఎస్ గారు చెప్పినట్లు అది వికారాబాద్ కానీ, రంగారెడ్డి కానీ, సంగారెడ్డి కానీ ఆ జోన్ అంతా కూడా అతి భారీ వర్షాలు ఆల్రెడీ పడ్డాయి. ఇప్పటికే దీని ప్రభావంతో కొన్ని పడబోయేవి కూడా ఇందాక సిఎస్ గారు కొన్ని జిల్లాలు చెప్పారు. ఆ జిల్లా కలెక్టర్లు అందరూ కూడా లైన్లో ఉన్నారు. మార్నింగ్ కపుల్ ఆఫ్ అవర్స్ క్రితం నుంచి నాకు కూడా అనేక ఫోన్ కాల్స్ రావడం జరిగింది. మూసీ పరివాహక ప్రాంతంలో పైన వికారాబాద్లో అతి భారీ వర్షాలు పడ్డ కారణంగా ఆ జోన్ అంతా కూడా రివర్ కంటే పైన అటొక 1/2 కిలోమీటర్లు ఇటొక 1/2 కిలోమీటర్లు రివర్ స్ప్రెడ్ అయ్యి మొత్తం ఇట్లా వాషౌట్ అవుతూ జరుగుతుంది అనేది వచ్చింది. కొన్ని ఇప్పటికే పౌల్ట్రీలు అవి ఇవి కొన్ని చోట్ల దెబ్బతిన్నాయి అనేది న్యూస్ వచ్చింది. హైదరాబాద్ సిటీలో కూడా చాలా ప్రాంతాల్లో నీటిమయమైనవి, హెవీ ఫ్లడ్ పడటం వల్ల, హెవీ వర్షం పడటం వల్ల. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రీవియస్ ప్రాక్టీస్ మనకు ఉంది. ఎప్పుడైతే ఇది వస్తుందో మనం అప్పుడు ఇమీడియట్గా అలర్ట్ అవుతున్నాం. ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు ఇందాక గౌరవ సిఎస్ గారు చెప్పినట్టు ఆ లో లెవెల్ కలవర్ట్స్, ఏదైతే ఈ పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు, ఈ వ్యవసాయ పనుల కోసం బయటికి పోయేవాళ్ళు, అదే రకంగా ఈ యూత్ సెల్ఫీలను ఇతరత్రాను ఆ పాయింట్స్లోకి పోయే దాంట్లో మనం ప్రత్యేకంగా పోలీసు అలర్ట్గా ఉండాలి. దానికి రెవెన్యూ కూడా సహకరించాలి. అదే రకంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించింది ఎక్కడైతే ఎఫెక్ట్ జరుగుతుందో ఆ ప్రాంతంలో కొలాప్స్ అయ్యి మళ్ళా పవర్ ఎవరికన్నా ఈ షాకులతో ఇతరత్రా కూడా ప్రమాదాలు జరగకుండా అది కూడా చర్యలు తీసుకోవాలి. ఏవైతే రెడ్ జోను ఇంకా అతి భారీ వర్షాలకు సంబంధించిన జిల్లాల ఇండికేషన్ ఆల్రెడీ మనకు వచ్చాయో అక్కడ జిల్లా యంత్రాంగం ఏదైనా పోలీస్ ఆర్ రెవెన్యూ మీరు ఫుల్ అలర్ట్గా ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందే నాకు కూడా ఫోన్లో మాట్లాడారు, సిఎస్ గారితో మాట్లాడారు. కాబట్టి అధికారులంతా కూడా ఈ ఉదయం నుంచి చూస్తున్న పరిణామాలు చూస్తుంటే ఆ మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించిన హిమాయత్ సాగర్ కానీ ఆ రిజర్వాయర్లకు సంబంధించింది ఆల్రెడీ ఇప్పటికే మీరు డిప్లీట్ చేయడం మొదలు పెట్టారనుకుంటాను. పై నుంచి వచ్చే వరద నేను విన్నదాన్ని బట్టి ఓఆర్ఆర్ క్రాస్ అయ్యే దగ్గర మూసీ మీద ఓఆర్ఆర్ క్రాస్ అయ్యే పాయింట్లో ఓఆర్ఆర్ మీద కూడా వాటర్ వస్తుంది అనేది నాకు కొంతమంది ఆ ప్రాంతంలో నివసించే మిత్రులు ఫోన్ చేసి కమ్యూనికేట్ చేయడం జరిగింది. అట్లా ముఖ్యమంత్రి గారు కూడా కొంతమంది చెప్పడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకి ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా ముందే మనం ఇండికేషన్ ఇమీడియట్గా జిల్లా కలెక్టర్లు అలర్ట్గా ఉండాలని, అదే రకంగా పోలీస్ యంత్రాంగం కూడా అన్ని చోట్ల రంగనాథ్ గారు కూడా లైన్లో ఉండుంటారు. మీరు మీ టీంను కూడా అలర్ట్ చేసి మీ టీమే కాకుండా ఇటు పోలీసు అటు రెవెన్యూ కూడా మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ టైం టు టైం కమ్యూనికేట్ చేసి ఇమీడియట్లీగా ఈ మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించింది అతి భారీ వర్షాలు పడే జిల్లాలు ఏవైతే ఉన్నాయో, పడ్డాయి కొన్ని జిల్లాలు ఉన్నాయి, పడబోతున్న జిల్లాలు ఉన్నాయి. వాటిలో కూడా ఆ జిల్లా కలెక్టర్లు, పోలీసు యంత్రాంగం రెడీగా ఉండాలి. అంటే స్పెసిఫిక్ ఐటమ్ బై ఐటమ్, ఎందుకంటే పాత గోడలు ఉన్న దగ్గర కొన్ని ఇన్సిడెంట్లు మన గతంలో చెప్తున్నా కూడా జరుగుతున్నాయి. అటువంటి దాంట్లో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలా. ఈ హిమాయత్ సాగర్ డౌన్ స్ట్రీమ్ 3C కింద ఉండేవాళ్ళు కూడా మీరు ఆ అనౌన్స్మెంట్ చేసి వాళ్ళ షిఫ్టింగ్ కార్యక్రమం అవసరమైతే కూడా చేపట్టాలనేది నా ఆలోచన. దానికి తగ్గ యంత్రాంగం కూడా అలర్ట్గా ఉండాలని కోరుకుంటున్నా. గౌరవ సిఎస్ గారిని ఇంపార్టెంట్ జిల్లా కలెక్టర్లో ఒకసారి మాట్లాడిపించండి సిఎస్ గారు.